అసలు మద్యం నుంచి ఆదాయమే వద్దన్న వ్యక్తులు 25,000 కోట్ల ఆదాయం తీసుకున్నారు. మద్యం పేదవాళ్ళు కష్టపడతారు, సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు. దాని మీద సీత కన్నుబడింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి మనం చెప్పట్లేదు, ఈ ప్రభుత్వమే చేయించినటువంటి ఆర్టీజీఎస్ సర్వేలో తేలుతున్నటువంటి విషయం అడ్డకోలుగా ప్రజల్ని దోచుకుంటున్నారు లెక్కర్లో అన్నటువంటి. మద్యం అమ్మకాల ఎంఆర్పీని పాటించడం లేదు, ఒక్కో సీసా మీద 10 నుంచి 30 రూపాయల దాకా అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులను దోచేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించిన ఆర్టీజీఎస్ సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది. రోజు 80 కోట్ల మేర అమ్మకాలు ఉండాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు టార్గెట్లు విధించినట్టు తెలిసిందట. అమ్మకాల మీద టార్గెట్లు విధించడంతో బెల్టులకు మద్యం విక్రయిస్తున్న స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. బెల్ట్ షాపుల మీద కఠిన చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అలాగే నిబంధనల ప్రకారం ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకే బార్లు పనిచేయాలి, కానీ చాలా బార్లు 24 గంటలు మద్యం విక్రయాలు చేస్తున్నాయి. అధికారిక సమయంలో బహిరంగంగా, ఆ తర్వాత చాటుమాటుగా అమ్ముతున్నాయి. దీంతో బెల్టుల తరహాలో షాపుల్లో మద్యం కొని దాన్ని అర్ధరాత్రి పూట్ల బార్లలో అమ్ముతున్నారన్నటువంటిది ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.